గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార సారథి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వాళ్ళనే సాధ్యమవుతుందని గురుకుల ఉపాధ్యాయుల ఆశాజ్యోతి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కాబట్టి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి పిలుపునిచ్చారు. గురుకుల ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. నేను చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. గురుకులాల్లో ఇటీవలి కాలంలో యువ ఉపాధ్యాయులు అనేక మంది నియామకం అయ్యారు. మరి గురుకుల ఉపాధ్యాయుల సమస్యల మీద గత 6 సంవత్సరాలుగా టీఎస్ యూటీఎఫ్ జోక్యం చేసుకుని ప్రత్యక్షంగా మీ సమస్యల పరిష్కారం కోసం మిమ్మల్ని అందరినీ ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. గతంలో టీఎస్ యూటీఎఫ్ గురుకులాల్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఆయా సంఘాలతో కలిసి వాళ్ళకు సహకరిస్తూ పనిచేసినటువంటి సందర్భం ఉంది. కానీ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ అయిన తర్వాత పాఠశాలల్లో ప్రజాస్వామిక వాతావరణం నశించిపోయింది. ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని నయానో భయానో బెదిరించి ఇనాక్టివ్ చేయటం, సంఘాలన్నీ స్లీపింగ్ మోడ్లోకి పోయినటువంటి పరిస్థితుల్లో కొత్త ఉపాధ్యాయులు నియామకం అయిన తర్వాత అనివార్యంగా వాళ్ళ సమస్యల మీద ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలన్నటువంటి అవసరం టీఎస్ యూటీఎఫ్ కి ఏర్పడింది. మరి ఆ రకంగా గత 6 సంవత్సరాల కాలం నుంచి చూసినప్పుడు కోవిడ్ కాలంలో 50% అటెండెన్స్ ఇంప్లిమెంట్ చేయించడంలో గాని, టైం టేబుల్ 9 to 4:30 విద్యా చట్టం ప్రకారం మార్పించడంలో గాని, ఇంకా ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీ ఆలస్యం అవుతున్న సందర్భంలో పీఆర్సీని అమలు జరిపించడం, 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా 3rd ఇంక్రిమెంట్ ఆపేస్తే ప్రొబేషన్ డిక్లేర్ చేయించడం, 3rd ఇంక్రిమెంట్ రిలీజ్ చేయించడం దగ్గర నుంచి ప్రమోషన్లు బదిలీల వరకు అనేక సమస్యల మీద ఇవాళ టీఎస్ యూటీఎఫ్ మీకు అండగా నిలబడింది. మీ సమస్యల కోసం మిమ్మల్ని సమీకరించి పోరాడింది, అధికారులకు ప్రాతినిధ్యాలు చేసింది, మీ అందరికీ తెలుసు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఎంజేపీ సొసైటీలో గాని, టెమ్రిస్ లో గాని ఉపాధ్యాయులకు పరిచయం ఉన్నటువంటి ఏకైక సంఘం టీఎస్ యూటీఎఫ్ మాత్రమే అనేటువంటిది గర్వంగా చెప్పగలం. కనీసం గేటు దాటి లోపలికి కూడా ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని అలో చేయనటువంటి సందర్భంలో ఉపాధ్యాయ